వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి మోసపు మాటలు చెప్పే చంద్రబాబు గారి కన్నా ప్రజల పక్షాన వైద్యం కానీ విద్య కానీ ప్రజలకు అందుబాటులో ఉండే తప్పించే గుణవంతుడు మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు అదే రకంగా జనహృదయ నేత అయినటువంటి ఆ రోజు రామారావు గారు, వీళ్ళిద్దరే 12 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి రాకముందు తేవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు శాంక్షన్ చేసుకున్నారు. కరోనా పీరియడ్లో కూడా 2021 నుంచి 24 లోపల 5 కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 2 కాలేజీలు పులివెందుల పాడేరు కాలేజీలు కూడా ఫస్ట్ ఇయర్కి రెడీ అయిపోతే, దురదృష్టం అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల సీట్లు మాకు వద్దు అని మరి అమానుషమైనటువంటి చర్యకు పూనుకున్నటువంటి ఇది కూటమి ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తున్నా. వీళ్ళకి ప్రజలు యోగక్షేమాలు కానీ ఆరోగ్యం కానీ భావితరాల భవిష్యత్తు కానీ వీళ్ళకి అవసరం లేదు. కేవలం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 6,000 కోట్లు కానీ లేదంటే 7,000 కోట్ల రూపాయలు మరి ఈ 10 కాలేజీల మీద కానీ, అంటే 5 అయిపోయినాయి, 2 ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి. 10 కాలేజీల మీద 6-7 వేల కోట్ల రూపాయలు పెడితే భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ వస్తే, ఒక కాలేజ్ వస్తే, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి అనుబంధంగా తయారవుతుంది. నిష్ణాతులైనటువంటి మరి వైద్యులు రావడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా పోయి ఉచితంగా బయటికి రావచ్చు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి నారాయణ హాస్పిటల్కి పోతే ఏ రకంగా జోబులు చిల్లులు పడతాయో మీ అందరికీ తెలుసు. ఇది ఒక్కటే కాదు, ప్రజల ఆరోగ్యం ఒకటే కాకుండా మన భవిష్యత్తు, మన బిడ్డలు కూడా మరి పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు అందరూ కూడా వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం. 17 కాలేజీలు అంటే ఇంచుమించు 200 వేసుకున్న దాదాపు 3,500 సీట్లు భవిష్యత్తులో 50 పెంచుకుంటూ మొదటి సంవత్సరం 50, రెండో సంవత్సరం 100, తర్వాత 150, లాస్ట్ సంవత్సరం 200 సీట్లు అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ కూడా 250 సీట్లు ఇచ్చేది కూడా నామ్స్ ప్రకారం మరి మంచి వాతావరణం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసే వాతావరణం ఉంటుంది. మరి అట్లాంటి వాతావరణంలో 4-5 ఏళ్లలోనే ఒక మంచి వాతావరణం వచ్చేస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. ఒక సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో వస్తే ప్రజలకు కానీ ప్రజా ఆరోగ్యానికి కానీ ఇబ్బందులు అంటూ ఉండవు. పెద్ద ఆపరేషన్లు చేసుకునే వాతావరణం ఉంటుంది. కేవలం కుట్రబుద్ధితో ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి చిరస్మరణీయుడిలాగా దేవుడిలాగా వెలిగిపోయాడు. ఈ 17 కాలేజీలు కూడా గవర్నమెంట్ కాలేజీలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఆయన దేవుడైపోతాడని కుటిల రాజకీయాలు కుట్రబుద్ధితో ఆ పేరు రాకూడదని చెప్పి నియంత్రణలు కూడా ఆలోచించారు. మరి ప్రైవేటే ముద్దనే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 10 కాలేజీలు పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు పరం చేయడం, 33 సంవత్సరాలకి అవి మరి ప్రైవేటు వ్యక్తులకి పెంచడం అంటే ఎంతవరకు సబబని కూడా మనం చేస్తున్నాం. మనం చూస్తున్నాం రహదారులు టోల్ గేట్ ఒక్కసారి మరి టోల్ ట్యాక్స్ పడిన తర్వాత ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు అంటారు మొదట, కానీ కంటిన్యూగా 20 సంవత్సరాల 30 సంవత్సరాలైనా టోల్ గేట్ కడుతూనే పోవాల్సిన పరిస్థితే తప్ప దానికి నివృత్తి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఎంతమంది సంవత్సరానికి 3-4 వేల మంది బయటకు వచ్చే వాతావరణం, వైద్యులు ఎక్కువైనప్పుడు మరి మంచి వాతావరణం సమాజంలో ఉంటుంది. బిడ్డలకు కూడా తెలంగాణతో పోల్చినప్పుడు తెలంగాణ మైక్
అయిపోయిందా